ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, పురాతన ఆలయాలు మన దేశంలో ఉన్నప్పటికీ తిరుమలకి మాత్రమే ఎందుకంత ప్రత్యేకత? తిరుమల ఆలయం గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలున్నాయి. ఎందుకు తిరుమలని భూలోక వైకుంఠం అని పిలుస్తారు? తిరుమలలో పుష్కరిణి ఎలా వెలిసింది? తిరుమల దర్శనం ఎలా చేసుకోవాలి? ఎంతో దైవానుగ్రహం ఉంటే తప్ప ఈ విషయాలను మనం తెలుసుకోలేము. బ్రహ్మదేవుడు నిద్రపోవడానికి 430 కోట్ల మానవ సంవత్సరాలు పడుతుంది. అలా బ్రహ్మదేవుడు నిద్రపోవడానికి ప్రళయ వర్షం కురిస్తే తప్ప ఆయన నిద్రపోడు. ఇలా ప్రళయ వర్షంలో నిద్రపోయి లేచి చూసే సమయానికి భూమి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. అది చూసి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించి మానసపుత్రులను సృష్టిస్తాడు. నారదుణ్ణి, సనతుణ్ణి, వాళ్ళతో పాటు హిరణ్యాక్షసుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి కూడా సృష్టిస్తాడు. అయితే ఈ హిరణ్యాక్షసుడు భూమి సముద్ర గర్భంలో ఉండడం తెలుసుకొని భూమిని తన వశం చేసుకుంటాడు. అది తెలుసుకున్న మహావిష్ణువు లోక సంరక్షణ కోసం శ్వేతవరాహ రూపంలో బ్రహ్మ యొక్క ముక్కు నుంచి వచ్చి హిరణ్యాక్షసుని వధించి భూమిని పైకి తీసుకువచ్చి సముద్రానికి చెప్పి భూమిని పైకి నిలబెడతాడు. ఈ శ్వేతవరాహ రూపంలో ఉన్న మహావిష్ణువు భూమి మీదే ఉండాలని నిర్ణయించుకొని గరుత్మంతుని పిలిచి వైకుంఠంలో ఉన్న 7 కొండలను తీసుకువచ్చి భూమి మీద పెట్టమంటాడు. అలా గరుత్మంతుడు ఆ 7 కొండలను తెచ్చి భూమి మీద పెడతాడు. ఆ 7 కొండలే ఇప్పుడు ఉన్న శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రిలుగా ఉన్నాయి. ఆ 7 కొండలే ఇప్పుడున్న తిరుమలలో ఉన్నాయి. అందుకే తిరుమలని అందరూ భూలోక వైకుంఠం అని పిలుస్తారు. తిరుమల కొండపైకి వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామి వారు వచ్చారు. వరాహస్వామి వారు వెంకటేశ్వర స్వామి వారు కొండ మీద ఉండడానికి అక్కడ స్థలాన్ని ఇచ్చారు. అందుకు గాను వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటి దర్శనాన్ని, మొట్టమొదటి ప్రసాదాన్ని వరాహస్వామికి ఇచ్చిన తరువాతే తనను దర్శించుకోవాలని వెంకటేశ్వర స్వామి వారే రాసి ఇచ్చారు. అందుకే తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ముందు పుష్కరిణిలో స్నానం చేసి తరువాత వరాహస్వామి వారిని దర్శించుకొని అప్పుడు మాత్రమే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి. అలా దర్శించుకుంటేనే సంపూర్ణ యాత్రా ఫలితం దక్కుతుందని స్వయాన వెంకటేశ్వర స్వామి వారే చెప్పారు. ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి వారిని దర్శించుకొని తరువాతే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. తిరుమల ఆలయంలో మనకు తెలియని కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. తిరుమల ఆలయం చుట్టూ, స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వరుని తలభాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని, శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజకు ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలన్నీ కూడా తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారట. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ గ్రామం గురించి మరెవ్వరికి తెలియకపోవడం విశేషం. శ్రీవారికి నిజమైన జుట్టు, వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. అది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందుండే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నోసార్లు దాన్ని పొడి చేద్దామని ప్రయత్నించినా మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం. సాధారణంగా పచ్చకర్పూరను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ నిత్యం శ్రీవారి విగ్రహానికి పచ్చకర్పూరం రాస్తున్నా సరే ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యం. క్షేత్రం మరియు తీర్థం ఉంటేనే ఏ దేవాలయానికైనా సరే అంత విలువ ఉంటుంది. అందుకే కాశీ అంత గొప్ప దేవాలయం, తిరుమల అంత గొప్ప దేవాలయం. కాశీలో కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నారు, అలాగే గంగా నది ఉంది. అందుకే కాశీ అంత గొప్ప దేవాలయం. అలాగే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, పుష్కరిణి ఉంది. అందుకే తిరుమల అంత గొప్ప దేవాలయం. అసలు ఈ పుష్కరిణి ఎలా పుట్టిందో తెలుసుకుందాం.
ఇప్పటికి ఇంకా భూలోకంలో ఏ నది రాలేదు. కేవలం జలపాతాలు మాత్రమే ఉండేవి. ఆ కాలంలో సరస్వతీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి, స్వామి, నేను బ్రహ్మదేవునికి భార్యగా ఉంటూనే సరస్వతి అనే పేరుతో ఒక నదిగా ప్రవహిస్తాను అని కోరుకుంటుంది. అలా కోరుకుని మానా అనే ప్లేస్ లో సరస్వతి నదిగా పుడుతుంది. ఈ సరస్వతీదేవి అన్ని నదుల్లో కల్లా గొప్ప నదిగా పేరు తెచ్చుకోవడానికి బద్రి దగ్గర ఉన్న ఈ మానా అనే ప్లేస్ లో కఠోరమైన తపస్సు చేస్తుంది. అదే సమయంలో బ్రహ్మమానస పుత్రుల్లో ప్రజాపతి అయిన పుణ్యస్థుడు అనే ప్రజాపతి ఈ మానా అనే ప్లేస్ కి తపస్సు చేయడానికి వస్తాడు. ఆయన తపస్సు చేసే ముందు ఆచమనం చేసుకోవడానికి అక్కడ నీళ్లు దొరకవు. ఇటుగా సరస్వతీదేవి కఠోర తపస్సు చేస్తూ కనిపిస్తుంది. సరస్వతీదేవి ముందు కమండలంలో నీళ్లు ఉంటాయి. అవి చూసి వెంటనే ఆయన, అమ్మా, నేను కూడా ఇక్కడికి తపస్సు చేసుకోవడానికి వచ్చాను. ఆచమనం చేసుకోవడానికి నీళ్లు లేవు. నీ కమండలంలో ఉన్న నీళ్లు కొంచెం నాకు ఇస్తే ఆచమనం చేసుకొని నేను కూడా తపస్సు చేసుకుంటాను అని కోరుకుంటాడు. అయితే కఠోర దీక్షలో ఉన్న సరస్వతీదేవికి వినపడదు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై, ఆచమనం చేసుకోవడానికి నీళ్లు అడిగితే నువ్వు ఇవ్వవా? అన్ని నదుల్లో కల్లా గొప్ప నది అవ్వాలని నువ్వు తపస్సు చేస్తున్నావు. కానీ భవిష్యత్తులో గంగ భూలోకానికి వచ్చి అందరినీ పవిత్రం చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది. నువ్వు కొంత దూరం ప్రవహించి కనిపించకుండా అంతర్వాహిని అయిపోతావు అని చెప్పిస్తాడు. వెంటనే సరస్వతీదేవి విష్ణుమూర్తిని వేడుకోగా అప్పుడు విష్ణుమూర్తి 9 రోజులు ఇక్కడ నమో నారాయణాయ అని జపం చేయి. నీ శరీరం పుష్కరిణి అనే పేరుతో ఒక కొలనుగా మారుతుంది. నీ శరీరంలో సగ భాగం మాన దగ్గర సరస్వతిగా ప్రవహించి భవిష్యత్తులో అలకనందలో కలిసిపోతుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వాళ్ళు సరస్వతి నదిలో స్నానం చేసిన ఫలితం పొందుతారు అని అనుగ్రహిస్తారు. నీ ఒడ్డున వరాహ అవతారంలో ఉన్న నేను నిన్ను అనుగ్రహిస్తాను, భక్తులను అనుగ్రహిస్తాను అని ఆజ్ఞాపిస్తారు. పుష్కరిణిలో మనం స్నానం చేస్తే సరస్వతి నదిలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఎవరికైతే పుష్కరిణి దగ్గర కళ్ళు మూసుకొని నిలబడినప్పుడు తెల్లని తామర పువ్వులతో పుష్కరిణి కనిపిస్తుందో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు.